Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 44 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయిపోతుంది. అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గైస్, మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో సుహో లీగ్ అని డిఫీట్ చేశాడు. దాంతో ఈసిల్, గ్రే అండ్ బెరు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. సుహో ఒక అపోషన్ ని డిఫీట్ చేసిండని. బట్ సుహో అంతా హ్యాపీగా ఫీల్ అవడు బికాస్ తనకి తెలుసు లాస్ట్ లో పార్క్ గాడు లీగల్ లోపల నుంచి వెళ్ళిపోయాడని. అండ్ ఆల్సో సుహో ఫస్ట్ టైం ఒకరిని లేపేసింది కదా, అందుకే సుహో సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. బట్ అప్పుడే పార్క్ గాడు సుహో మీదకి స్టార్ ఫ్రాగ్మెంట్ ని విసురుతాడు సుహోని కంట్రోల్ చేయడానికి. అండ్ వాడు అనుకున్నట్టే అవుతుంది. బట్ మన సుహో దగ్గర సిస్టమ్ ఉంది కదా, అండ్ అది స్టార్ ఫ్రాగ్మెంట్ ఒక ఎఫెక్ట్ ని క్యాన్సిల్ చేస్తుంది. బట్ స్టార్ ఫ్రాగ్మెంట్ ఒక ఎఫెక్ట్ ఇంకా కొంచెం ఉంటుంది. అండ్ దానివల్ల సుహోది హెచ్పి కంటిన్యూస్ గా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. బట్ గైస్ అప్పుడే సుహో క్లాస్ చేంజ్ క్వశ్చన్ ని యాక్సెప్ట్ చేస్తాడు. అండ్ దాంతో సుహో ఒక డంజన్ లోకి వచ్చేస్తాడు. అండ్ మీకు గుర్తుంటే ఇక్కడే కదా సుహోది ట్యూటోరియల్ స్టార్ట్ అయింది. అండ్ అప్పుడే సుహోకి ఒక బాస్ రూమ్ కనిపిస్తుంది. అతను దాంట్లోకి పోతాడు. అండ్ సుహో అనుకుంటాడు ఇక్కడ ముందులాగానే ఇగ్రీస్ గాడు ఉంటాడేమో అని. బట్ నో, ఇక్కడ ఇగ్రీస్ గాడు ఉంటాడు. సుహో పాస్ట్ వర్జన్ ఉంటాడు. అంటే ముందు ఇక్కడికి వచ్చి అన్ని షటర్స్ తో ఫైట్ చేసి స్ట్రాంగ్ అయిన సుహో ఉంటాడు. దాంతో ఆబ్వియస్లీ సుహో ఓడిపోతాడు పాస్ట్ పర్సన్ తో, బికాస్ ఆఫ్ కోర్స్ తను చాలా స్ట్రాంగ్ కాబట్టి. బట్ సుహో మళ్ళీ రివైవ్ అవుతాడు. అండ్ ఈసారి తను వేరే బాస్ రూమ్ లోకి పోతాడు. అంతను అనుకుంటాడు ఈసారి మాన్స్టర్ ఉండాలని బాస్ రూమ్ లో. బట్ నో, ఇక్కడ కూడా సుహోనే ఉంటాడు, కాకపోతే చిన్న సుహో అనమాట. అండ్ ఈ సుహో దగ్గర అయితే చాలా స్ట్రాంగ్ రూలర్స్ అథారిటీ ఉంటుంది. అండ్ దాంతో మన సుహో మళ్ళీ ఓడిపోతాడు. బట్ తను మళ్ళీ ఈసారి రివైవ్ అవుతాడు. బట్ గైస్ దీనివల్ల ఇంకొక ఫ్లేమ్ మాత్రమే మిగులుతుంది. అంటే సుహోకి ఇంకొక ఛాన్స్ మాత్రమే ఉంది రివైవ్ అవ్వడానికి. దాంతో సుహో చాలా టెన్షన్ పడిపోతాడు, ఇంకొక ఛాన్స్ అని. బట్ గైస్ అప్పుడే అక్కడ చాలా ఫ్లేమ్స్ ఎపిర్ అయిపోతాయి. అంటే ఇప్పుడు సుహోకి చాలా చాలా ఛాన్స్లు ఉన్నాయన్నమాట. సో దీంతో సుహోకి అర్థం కాదు సంతోషపడాలా లేదా సాడ్ గా ఫీల్ అవ్వాలా అని. ఎందుకంటే సుహోకి అన్లిమిటెడ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ తను డెవలప్ అవ్వలేడు కదా ఇక్కడ. తను డెవలప్ అవుతాయి కానీ తను తన పాస్ట్ పర్సన్స్ తో ఫైట్ చేసి గెలవలేడు కదా, బికాస్ ఆఫ్ కోర్స్ వాళ్ళిద్దరు తనకన్నా చాలా స్ట్రాంగ్ కాబట్టి. అందులో సుహో అనుకుంటాడు ఈక్వల్స్ టు ఇంత అన్ఫేర్ గా ఉండడానికి కారణము సిస్టమే. ఎందుకంటే సిస్టమ్ లో ఒక ఎర్రర్ వచ్చింది కాబట్టి అని సుహో అనుకుంటాడు. అండ్ ఆల్సో సుహో అనుకుంటాడు ఈ ఫ్లేమ్స్ మీద నేను ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు, ఎందుకంటే గ్యారంటీ లేదు ఈ ఫ్లేమ్స్ తన లైఫ్స్ లాగా కౌంట్ అవుతాయని. సో అందుకే సుహో ఎక్కువ డిపెండ్ అవ్వదని అనుకుంటాడు. అండ్ ఆల్సో సుహో ఇక్కడ ఉండి ఓడిపోలేడు కదా, సో అందుకే తను ముందుకు పోతాడు టు ఫినిష్ ద క్వెస్ట్. అండ్ ఆల్సో గైస్ ఇప్పుడు క్వెస్ట్ ఏంటి, బియాండ్ ద గేట్ ఉన్న బీని డిఫీట్ చేయడం. అంటే ఇప్పుడు సుహో తన పాస్ట్ పొజిషన్స్ ని డిఫీట్ చేయాల్సిన అవసరం లేదు, తను వేరే ఎవరిని డిఫీట్ చేయాలి. అంటే ఇప్పుడు సుహో వేరే బాస్ రూమ్స్ ని వెతకాలి. బట్ ఇక్కడ చాలా రూట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు సుహో ఒక్కొక్క రూట్ లకు పోయి వెతకాలి. సో అట్లనే సుహో పోతూ ఉంటాడు బాస్ రూమ్స్ ని వెతకడానికి. బట్ గైస్ అప్పుడే సుహో ఒక ప్రెజెన్స్ ని ఫీల్ అవ్వగలుగుతాడు. అండ్ ఆ ప్రెజెన్స్ వల్ల సుహో చాలా భయపడిపోతాడు. ఎందుకంటే ఆ ప్రెజెన్స్ ఎవరిది కాదు, మన చిన్న సుహోది. అంటే తను తన రూమ్ లోకి వెళ్ళి బయటికి వచ్చేసిండు. అండ్ దీంతో సుహో చాలా షాక్ అయిపోతాడు. అండ్ అనుకుంటాడు వీటికి ఏం చేస్తున్నాడు, వీటి ఇట్లా బయటికి రావచ్చా అని అనుకుంటాడు. అండ్ అతను సుహో పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. బట్ గైస్ అప్పుడే చిన్న సుహో తన రూలర్స్ అథారిటీతో తన బొమ్మని యూజ్ చేసుకుని సుహో లెగ్ మీద అటాక్ చేస్తాడు. దాంతో సుహో ఇంజూర్డ్ అయిపోతాడు. అండ్ గైస్ ఆ రూలర్స్ అథారిటీ వల్ల సుహోది లెగ్ మొత్తానికి పోతుంది. అంటే చిన్న సుహోది రూలర్స్ అథారిటీ ఎంత స్పీడ్ గా ఉందో చూడండి. అండ్ దాంతో ఆబ్వియస్లీ మన సుహో చాలా షాక్ అయిపోతాడు. అతను అనుకుంటాడు ఇట్లయితే నేను క్వశ్చన్ ఎలా ఫినిష్ చేయాలని. బట్ గైస్ అప్పుడెక్కడికి ఇంకొక సుహో కూడా వచ్చేస్తాడు. దాంతో మన సుహో ఇంకా చాలా షాక్ అయిపోతాడు. అతను అనుకుంటాడు నో వే అని. అండ్ గైస్ అప్పుడే మన సుహోది పని మళ్ళీ అయిపోద్ది. దాంతో మన సుహో మళ్ళీ రివైవ్ అవుతాడు. అతను అనుకుంటాడు ఇది చాలా అన్ఫేర్, బాసెస్ ఇట్లా బయట తిరిగితే ఎట్లా, ఈ క్వెస్ట్ ఇంత డిఫికల్ట్ గా ఎందుకు ఉంది, నాన్న కూడా క్లాస్ చేంజ్ క్వెస్ట్ లో ఇవన్నీ దాటుకుని వెళ్ళాడా, బట్ అయినా సరే నేను మళ్ళీ రివైవ్ అయినాను. అంటే నేను ఫ్లేమ్స్ ని నమ్మచ్చు. ఇంకా ఇప్పుడు నేను ఎన్నిసార్లు అయినా పోయినా మళ్ళీ రివైవ్ అవ్వచ్చు. ఇప్పుడు నేను జస్ట్ ఆ బియాండ్ ద గేట్ ని డిఫీట్ చేసే చాలు, నేను నా పాస్ట్ వర్జన్స్ తో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు అండ్ గెలవాల్సిన అవసరం లేదు. నేను వాళ్ళ రూట్ లోకి కాకుండా వేరే రూట్ లోకి పోయి వేరే బాస్ ని కనిపెడతా అని సుహో అనుకుంటాడు. అండ్ గైస్ అలా అనుకుని సుహో కంటిన్యూస్లీ ట్రై చేస్తుంటాడు టు ఫైండ్ ఎ డిఫరెంట్ బాస్ రూమ్. బట్ తను కంటిన్యూస్లీ మళ్ళీ పోతూనే ఉంటాడు ఇద్దరి చేతుల్లో కూడా. బట్ అయినా సరే మళ్ళీ సుహో అనుకుంటాడు ఇట్స్ ఓకే మళ్ళీ ట్రై చేద్దామని. అని అట్లా అనుకుని మళ్ళీ సుహో ట్రై చేస్తాడు. బట్ మన సుహో మళ్ళీ పోతూనే ఉంటాడు. అండ్ సుహో అనుకుంటాడు నా దగ్గర ఇన్ఫినిట్ ఛాన్సెస్ ఉన్నాయి, నేను ట్రై చేస్తూ ఉంటే చాలు మళ్ళీ నాకు డిఫరెంట్ బాస్ రూమ్ దొరకవచ్చు అని సుహో అనుకుంటాడు. బట్ అట్లా ట్రై చేసి మళ్ళీ పోయి సుహోకి ఇంకా హోప్ పోతుంది. అతను అనుకుంటాడు సిస్టమ్ లో ఎర్రర్ రావడం వల్ల కొంపదీసి వేరే బాస్ రూమ్ లో లేవా, ఈవెన్ తో నా దగ్గర ఇన్ఫినిట్ ఛాన్సెస్ ఉన్నా సరే నేను నా ఎనిమీస్ ని డిఫీట్ చేయలేను, బికాస్ ఆఫ్ కోర్స్ వాళ్ళిద్దరు నాకన్నా చాలా స్ట్రాంగ్ కాబట్టి. అండ్ ఆల్సో నేను ఇక్కడ లెవెలప్ కూడా అవ్వలేను. అట్లీస్ట్ నేను ఇక్కడ డెవలప్ అయ్యే ఛాన్స్ నాకు ఉంటే నేను వాళ్ళిద్దరిని డిఫీట్ చేయగలనేమో. బట్ ఇక్కడ నాకు అసలు డెవలప్ అయ్యే ఛాన్స్ కూడా లేదు అని సుహో అనుకుంటాడు.
అండ్ గైస్ అప్పుడే సుహోకి తన మాటలు గుర్తొస్తాయి. అండ్ మీకు గుర్తుంటే సుహో ముందు అన్నాడు కదా, నేను ఇథరామ్స్ కన్నా మొనాక్స్ కన్నా అండ్ ఈవెన్ మా నాన్న కన్నా చాలా స్ట్రాంగ్ గా అవుతారని. అండ్ ఆ మాటలు ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే సుహోకి చాలా కోపం వస్తుంది. అండ్ అట్లా సుహో తన పెదవిని కురికేసుకుంటాడు. అండ్ ఆ బ్రేక్ తో సుహో కింద డ్రా చేస్తాడు. అంటే తను ఏ పాత్రలకు పోయిండో తను ఆ పాత్రని డ్రా చేస్తాడు కింద. బికాస్ ఆఫ్ కోర్స్ ఇక్కడ చాలా రూట్స్ ఉన్నాయి కదా, సో అందుకే కన్ఫ్యూజ్ అవుతాయని సుహో డ్రా చేసాడు కింద తను వెళ్ళిన పాత్రకే కాకుండా ఇప్పుడు వేరే పాత్రలకి పోవాలని. అండ్ గైస్ మీరు వీడియోని ఇక్కడి వరకు చూసినారంటే మీకు వీడియో నచ్చిందని అర్థం కదా. సో అందుకే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి 1.5k లైక్స్ ప్లస్ అన్నాడు కమెంట్స్ కంపంగా ఫినిష్ చేయండి గైస్, మర్చిపోకండి. అండ్ ఛానల్కి కొత్తగా సార్ ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. 20kకి ఆల్మోస్ట్ వచ్చేసినాం. 20k కూడా త్వరగా రీచ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకెవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాంట్లో కూడా 1k రీచ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. అండ్ గైస్ వేరే సైడ్ న్యూస్ లో చెప్తుంటారు దట్ హంటర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టార్ పౌడర్ ని బ్యాన్ చేసినారని. ఎందుకంటే ముందు అందరూ అనుకున్నారు కదా స్టార్ పౌడర్ కి ఎట్లాంటి డ్రాబ్యాక్స్ లేవని, అందుకే స్టార్ పౌడర్ అంత పాపులర్ అయింది కదా, అది కూడా లో రంగ్ హంటర్స్ మధ్య. బట్ ఇప్పుడు తెలిసిందే కదా స్టార్ పౌడర్ వల్ల మెమరీస్ పోతున్నాయని, సో అందుకే ఇప్పుడు స్టార్ పౌడర్ ని బ్యాన్ చేసినారు. అండ్ స్టార్ పౌడర్ ని తీసుకున్న వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయిందంట. అండ్ ఈ స్టార్ పౌడర్ యొక్క డిస్ట్రిబ్యూటర్ ఎవడు లీగాడు కదా, సో వాడి గురించి కూడా అందరికీ తెలిసిపోయింది. అండ్ వాడు పోయాడనే విషయం కూడా అందరికీ తెలిసిపోయింది. ఆ లీగాడ్ గురించి తెలిసినాక పీపుల్ అందరూ కూడా చాలా షాక్ అయిపోయినారంట. ఎందుకంటే లీగాడ్ ఒక హంటరు అండ్ ఒక సెలబ్రిటీ కదా, సో వాడు అట్లా చేయడం వల్ల అందరు కూడా చాలా షాక్ అయిపోయినారు. అండ్ ఈవెన్ వాడు అందరి ముందు నటించాడు కదా చాలా మంచోళ్ళలాగా, బట్ ఇప్పుడు వాడి నిజ స్వరూపం అందరికి తెలిసిపోయింది కాబట్టి అందుకే అందరు కూడా చాలా షాక్ అయిపోయినారు. అండ్ వేరే సైడ్ మనం లిమ్ గాన్ని చూస్తాం. అండ్ వాడు అంటాడు ఇదంతా నా తప్పే, నేను అప్పుడు లీగాన్ని పారిపోనీయకుండా ఆపాల్సింది, ఇదంతా జరిగేది కాదు అప్పుడు అని లిమ్ గడు అంటాడు. దాంతో చూయిల్ గడు అంటాడు డోంట్ బి డిసప్పాయింటెడ్ లిమ్ అని. అండ్ అప్పుడే లిమ్ గడు మళ్ళీ అంటాడు దెర్ ఆర్ సో మెనీ స్ట్రేంజ్ పాయింట్స్, లీ గడి అపియరెన్స్ కూడా నార్మల్ గా లేదు అండ్ వాడికి అట్లా ట్రాన్స్ఫర్మేషన్ స్కిల్స్ కూడా లేవు వాడికి రెక్కలు వచ్చేలాగా అని లిమ్ గడు అంటాడు. సో దాంతో జాగింగ్ గడు అంటాడు అయితే లీ గడికి ఆ ట్రాన్స్ఫార్మ్ అయ్యే పవర్ స్టార్ పవర్ నుంచి వచ్చిందా అని అడుగుతాడు. దాంతో లిమ్ గడు అంటాడు దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. అండ్ ఆల్సో అప్పుడు లీ గడ్ తో ఒక బ్లాక్ మాస్క్ వేసుకుని ఉన్నవాడు కూడా ఉన్నాడు అండ్ వాడు లీ గడ్ తో ఫైట్ చేస్తున్నాడు అని లిమ్ గడు అంటాడు. దాంతో జాంగిన్ గడు అంటాడు అయితే లీ గడిని లేపేసింది ఆ బ్లాక్ మాస్క్ గాడే అని. అండ్ అప్పుడే జాంగిన్ గడికి గుర్తొస్తుంది లైక్ డంజన్ రైడ్ లోకి వెళ్ళిన మైనైన్ టీమ్ లో ఒకడు మిస్ అయ్యాడని. అండ్ వాడు ఎవడు మన సుహో. అండ్ ఆల్సో జాంగిన్ గడి దగ్గర సుహోది ఫోటో కూడా ఉంటుంది. అండ్ ఆల్సో జాంగిన్ గడికి అర్థమైపోద్ది సుహోది డి ర్యాంక్ కాదు తన ఒక ఫాల్స్ ర్యాంకర్ అని. అండ్ ఆల్సో గైస్ ఇక్కడే పార్క్ గడు కూడా ఉంటాడు. అండ్ వాడు జాంగిన్ గడిని అడుగుతాడు నేను ఆ ఫోటోని చూడొచ్చా అని. దాంతో జాంగిన్ గడు అంటాడు అఫ్ కోర్స్ నువ్వు చూడొచ్చు, నువ్వు కూడా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయ్యావు కాబట్టి అని జాంగిన్ గడు అంటాడు. అనంత పార్క్ గడు సుహో ఫోటోని చూస్తూ ఉంటాడు. అండ్ చూల్ గడికైతే అర్థమైపోద్ది ఆ బ్లాక్ మాస్క్ గాడు ఎవడో కాదు సుహోనే అని. బట్ ఇప్పుడు సుహో మళ్ళీ డిసపేర్ అయిపోయింది కదా, దాంతో చూయిల్ గడు అనుకుంటాడు జిన్వు అసలు సుహోతో ఏమవుతుందని. అండ్ ఐ హోప్ హీ సేఫ్ అని చూయిల్ గడు అనుకుంటాడు. అండ్ పార్క్ గడ్ అయితే సుహో ఫోటోని చూసి నవ్వుతూ ఉంటాడు. అండ్ గైస్ వేరే సైడ్ మన సుహో అయితే మొత్తం మ్యాప్ ని డ్రా చేస్తాడు ఆఫ్ దిస్ డంజన్. అంటే తను ఎన్నిసార్లు పోయాడో చూడండి, అప్పుడే కదా తను ఇంత పెద్ద మ్యాప్ ని డ్రా చేయగలిగిండు. అండ్ చాప్టర్ 44 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గైస్ ఇది చాప్టర్ 44 ఎక్స్ప్లెనేషన్. చాప్టర్ 45 ఇంకా రాలేదు, అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఇచ్చిన డైరెక్ట్ ఫినిష్ చేయండి, కంఫర్మ్ ఫినిష్ చేయండి గైస్, మర్చిపోకండి. అండ్ ఛానల్కి కొత్తగా సార్ ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. 20kకి ఆల్మోస్ట్ వచ్చేసినాం, సో అందుకే 20k కూడా త్వరగా రీచ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకెవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, దాంట్లో కూడా 1k రీచ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో గైస్ ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ ఫాలో అవ్వండి, దాంట్లో కూడా లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అండ్ డైరెక్ట్ ని కంఫర్మ్ గా ఫినిష్ చేయండి గైస్, మర్చిపోకండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయింది, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.